Take it on others. So the plan is to promote more awareness. That is why మనం హార్ట్ఫుల్ క్లినిక్ స్టార్ట్ చేసాము. సో చాలా మంది పేషెంట్స్కి అవసరం ఉంటుంది, కానీ ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే విస్మరించుకొని సడన్ కార్డియక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఒకసారి హార్ట్ఫుల్ క్లినిక్ ఉంటే కనుక మనం వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ కానీ అవగాహన కానీ పెంచడం కానీ మందులు ఎలా వాడుకోవాలి వీటన్నిటిలో ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేసి పేషెంట్తో పాటు ఫ్యామిలీగా కూడా కాన్ఫిడెన్స్ వస్తే మనం అడ్వాన్స్ థెరపీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. యా, సో ఇవన్నీ ఎఫ్డి అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ అండి. సో ఇన్సూరెన్స్లో వాళ్ళకు ఉన్న లిమిట్ ప్రకారం ఇన్సూరెన్స్ కూడా అప్రూవల్ ఉంటుంది. సో ముందు వర్కప్కి ప్లాన్ చేసుకోవాలి, తర్వాత వర్కప్ అయిన రిజిస్టర్ చేసుకుని జీవన్ దానిలో మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ట్రాన్స్ప్లాంట్ అయితే ట్రాన్స్ప్లాంట్, లేకపోతే అడ్వాన్స్ సర్వీస్ ఎల్వాడ్ అనేది సర్జికల్గా చేస్తారు. రేటు సామాన్యులకు అందుబాటులోనే ప్రయత్నిస్తామండి. సో యూజువల్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది బోత్ తెలుగు స్టేట్స్లో మనం ఎస్టిమేట్ లెటర్ ఇస్తే కొంతవరకు అప్రూవల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు క్రౌడ్ ఫండింగ్ అని చెప్పి ఇప్పుడు ఇంపాక్ట్ గురు అన్ని చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. సో దాని ద్వారా కూడా కొంత ఆర్థిక సహాయం చేసే స్కోప్ ఉంటుంది. సో హాస్పిటల్ కూడా అంతే విధంగా పేషెంట్ ఆర్థిక స్తోమత బట్టి కొంతవరకు డిస్కౌంట్ కానీ కన్సెషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో యూజువల్లీ ఎక్కువ మంది మెయిల్సే ఉన్నారండి. సో నా దగ్గర అప్రోచ్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ మిడ్ 30s, అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు, 35 సంవత్సరాల వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ వీక్ అయిపోయి స్టంట్ కానీ బైపాస్ కానీ సూటబుల్ లేని వాళ్ళకి ఇంకా మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. అలానే సో పెద్దవాళ్ళు కూడా ఒకసారి బైపాస్ అయిపోయి ఈవెన్చువల్లీ హార్ట్ వీక్ అయిపోయి అలాంటి వాళ్ళు కూడా మనం ట్రాన్స్ప్లాంట్ రికమెండ్ చేస్తూ ఉన్నాం. సో ఏజ్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక 65 to 70 లోపు మనం కన్సిడర్ చేస్తాం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది. ఉండడానికి మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండి. మనకున్న అలవాట్లు మార్చుకోవాలి. సో బయట ఉన్న జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేయాలి. సో ప్లస్ మనకి కార్డియక్ రిస్క్ ఫ్యాక్టర్స్, సో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవైతే ఉన్నాయో అవన్నీ మనం పరిమితి లోపు మెయింటైన్ చేసుకోగలిగితే తక్కువ మెడిసిన్స్తో మనం ఆల్మోస్ట్ సాధ్యమైనంత వరకు హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు.